హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జనవరి 2024 డీఏ, డీఆర్ మంజూరు జీవో విడుదలకు సంబంధించినటువంటి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే మనకు ప్రజెంట్ అమల్లో ఉన్నటువంటి డీఏ, డీఆర్‌లు మనం తీసుకుంటున్నటువంటి డీఏ, డీఆర్‌లు 33.67% అనమాట. సో, ఇది జూలై 2023 నాటి డీఏ అనమాట. అంటే ఇంకా మనకు 2024 జనవరి, అలాగే జూలై, ఇంకా 2025 జనవరి సంబంధించి 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నమాట ప్రకటించాల్సినవి. ఇందులో పై 2 అంటే 2024 జనవరి డీఏను 4% గాను కేంద్రం ప్రకటించింది. అలాగే జూలై డీఏను 3% గాను కేంద్రం ప్రకటించింది. జనవరి 2025 డీఏను ఇంకా కేంద్రం అయితే ప్రకటించలేదు. సో, హోలీ సందర్భంగా ప్రకటించే అవకాశం ఉంది. సో, తొందరలోనే అంటే మార్చిలో ఈ డీఏ కూడా కేంద్రం ప్రకటిస్తుంది. ఇక ప్రకటించే వాటిలో చూసుకున్నట్లయితే సో, 2 డీఏలకు సంబంధించి 7% మంజూరనమాట. 2024కు సంబంధించి 7% కేంద్రం మంజూరు చేసింది. సో, దీని ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వము 6.34% ప్రకటించాల్సి ఉంది. ఇందులో ఈ 2 డీఏలలో కనీసం ఒక్క డీఏ అయినా జనవరి 2024 డీఏ అంటే మనకు 3.64% వస్తుందనమాట. దీన్నైనా కూడా ప్రకటించాలి అని ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారనమాట. సో, మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. సో, ముందుగా ఈ జీవో అయితే ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్‌పెన్షర్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో, ఆఫీస్ మెమరాండంలో ఇక్కడ మనకు జనవరి 1, 2024 డీఎన్ఎస్ అలవెన్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎఫెక్టివ్ ఫ్రమ్ అని చెప్పేసి డేట్ మార్చి 12, 2024 విడుదల చేయటం జరిగింది. సో, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్‌లోకి వెళ్ళినట్లయితే సో, ఇక్కడ చూసుకోవచ్చు 46% ఉండే డీఏ అనేది 50%కు చేరుకోవడం జరిగిందనమాట. 4% అయితే పెంచడం జరిగింది. విచ్ ఈస్ ఎఫెక్టివ్ ఫ్రమ్ జనవరి 2024. సో, 2024 జనవరి డీఏ అనేది కేంద్ర ప్రభుత్వము ఈ మేరకు ప్రకటించేసిందనమాట. సో, కేంద్రం ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రకటిస్తాయి. ఇదే ఆనవాయితీ. సో, మరి దీంతో పాటు కేంద్ర ప్రభుత్వము మరొక డీఏని అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. జూలై 2024 డీఎన్ఎస్ అలవెన్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పేసి సేమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఎక్స్‌పెన్షర్ నుంచి ఈ డీఏ అనేది ఈ జీవో అనేది మనకు ఆఫీస్ మెమరాండం 21 అక్టోబర్ 2024 రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారంగా మనకు 50% ఉండే డీఏని 53% the rates of DNS allowance payable to central government employees shall be enhanced from 50 to 53% అంటే which is with effect from July 2024. సో, జూలై 2024 డీఏను 3% గాను ప్రకటించింది. సో, జనవరి డీఏను 4%. మొత్తం కలిపి 7% అవుతుందన్నమాట. ఇందులో పెరుగుతున్న ధరల ఆధారంగా చేసుకొని ఇంకా డీఏ ప్రకటించకపోవటం పట్ల ఉద్యోగ పెన్షనర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఇవన్నీ కూడా ముక్తకంఠంగా డీఏని ప్రకటించాలి అని కోరటం జరిగిందనమాట. సో, ఈ ప్రకారంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏపీ జనవరి 2024 సంబంధించి డీఏను ఇమ్మీడియేట్‌గా ప్రకటించాల్సి అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు తెలంగాణ వెబ్‌సైట్ తమిళనాడు వెబ్‌సైట్ అండి. సో, గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు ఇక్కడ మనము 19థ్
డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ డిఎన్ఎస్ అలవెన్స్ అప్లికబుల్ ఫ్రమ్ 1 జూలై 2024. సో, ఈ విధంగా 2024 జూలై డిఎన్ వరకు అంటే కేంద్రం ప్రకటించిన వెంటనే కొన్ని రాష్ట్రాలైనటువంటి పొరుగు రాష్ట్రమైనటువంటి తమిళనాడులో కూడా ఈ మేరకు వెంటనే ప్రకటించారనమాట. ఎందుకంటే పెరిగిన ధరల ఆధారంగా చేసుకొని డిఎన్ఎస్ అలవెన్స్ అనేది వస్తే ఈ ధరలకు అనుగుణంగా ఆహ్, వి ఆర్థిక భారాన్నయితే నిర్వహించుకోగలుగుతారనమాట. సో, అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ప్రకటించిన వెంటనే ప్రకటిస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడు ప్రకటించాలనేది మాత్రము రాష్ట్రాల నిర్ణయమే పూర్తిగా అయితే ఉంటుందన్నమాట. కాకపోతే కేంద్రం ప్రకటించిన వెంటనే ప్రకటించడం ఆనవాయితీ. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వము ఈ జనవరి 2024 ఒక్క డీఏని గనక డీఏ, డీఆర్ మంజూరు చేసినట్లయితే వారి బేసిక్‌ని బట్టి ఎంత అమౌంట్ పెరుగుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో, చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మనకు బేసిక్ పే అనేది ఇవ్వటం జరిగింది. సో, డీఏలు ఎప్పుడెప్పుడు ఎంతెంత ఉండేవి అనేది కూడా చూసుకోవచ్చు. సో, జనవరి 2022 డీఏ అనేది 22.75% ఉండేది. అప్పుడు మనకొచ్చే డీఏ 19,000 బేసిక్ వారికి రూ. 4,323. తర్వాత జూలై 2022 డీఏని 26.39% చేరుకోవడం జరిగింది. అలాగే జనవరి 2023, జూలై 2023 ప్రెజెంట్ మనం తీసుకుంటున్నటువంటి డీఏ ఇదే అండి. ఇప్పుడు కొత్తగా జనవరి 2024 డీఏని ప్రకటించినట్లయితే ఈ 33.67% డీఏ ఏదైతే ప్రెజెంట్ మనం తీసుకుంటున్నటువంటి డీఏ ఉందో అది 37.31%కి చేరుకోవడం జరుగుతుందనమాట. సో, ఫైనల్‌గా మనకొచ్చే అమౌంటు రూ. 7,089. 19,000 బేసిక్ ఉన్న వారికి. అదేవిధంగా బేసిక్ పెరిగే కొద్దీ ఈ డీఏ అమౌంట్ అయితే పెరుగుతూ ఉంటుంది. చూడొచ్చు ఫ్రెండ్స్. 44,680 రూపీస్ బేసిక్ ఉన్న వారికి 16,670 రూపీస్ అయితే రావటం జరుగుతుంది డీఏ, డీఆర్ రూపంలో. అలాగే 1,24,000 బేసిక్ ఉన్న వారికి 46,300 రూపీస్ రావటం జరుగుతుంది. ఈ విధంగా వారి బేసిక్‌ని ఆధారంగా చేసుకొని డీఏలైతే అమౌంటు పెరుగుదల అయితే ఉంటుందన్నమాట. అంటే ప్రెజెంట్ మనకొచ్చే డీఏకి మరొక 3.64% యాడ్ అయ్యి వస్తుందన్నమాట. ప్రతి రూ. 100కు రూ. 3.64. ఇకపోతే ఈ డీఏ ప్రకటించడమే కాకుండా ఇప్పటికే మనకు చాలా ఆలస్యమైందండి. జనవరి 2024 డీఏ అంటే ఇప్పుడు మనకు 2025 ఫిబ్రవరిలో ఉన్నామన్నమాట. అంటే మనకు దాదాపుగా 14 నెలల అరియర్స్ అయితే ఉంటాయి. ఈ అరియర్స్‌ని గూడా చెల్లించాలి. వెంటనే చెల్లించాలని అయితే కోరుతున్నారు. ఎందుకంటే ఇదివరకే మనకు అరియర్స్ చూసుకున్నట్టయితే ఒక పెద్ద లిస్టే ఉందన్నమాట. 2018 నుంచి చూసుకోవచ్చు. సో, ఈ అరియర్స్ లిస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. టోటల్‌గా 200 నెలలు ఇక్కడ చూసుకున్నట్లయితే 212 నెలలకు సంబంధించి కూడా అరియర్స్ అయితే ఉన్నాయి. సో, ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ జనవరి 2024 డీఏ, డీఆర్ మంజూరు చేయాలి. జీవో విడుదల చేయాలనైతే ఆశిద్దాము.